26. అయినను మనము కొట్టుకొని పోయి ఏదైనాను ఒక దీపం మీద పడవలసి ఉండేనని చెప్పాను. మరి వాళ్ళ ఉద్దేశాలు మరి దేవుని కృపలో దేవుని చిత్తము నెరవేరుస్తూ ముందుకు కొనసాగిస్తూ ఉన్నాడు. కాబట్టి మనం చేయాల్సినటువంటి పని ఒకటే, ఓడకు కలగపోయే అపాయము పౌలు ప్రచురించుట గురించి చూస్తున్నాం. ఎందుకు అని అంటే, మనము ఏదైతే సమస్య ఉందో అది సమాధానంతో దేవుణ్ణి అడిగేటటువంటి వారిగా, దేవుని మీద ఆధారపడేటటువంటి వారిగా, వాక్యం మన హృదయంలో భద్రం చేసుకునేటటువంటి వారిగా, క్రీస్తులో భద్రం ఉంది అని చెప్పి నమ్మకం ఉంచేటటువంటి వారిగా మనము మన జీవితాన్ని ప్రణాళికను దేవుని చేతిలో మనం పెట్టేవారిగా ఉండాలి. పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయము, మొదటి పేతురు 1వ అధ్యాయము 3 నుంచి 5 వరకు చూద్దాం ప్రియులారా. పేతురు మొదటి పత్రిక 1వ వచనం నుంచి 5 వరకు చూద్దాం. 5 వరకు చూద్దాం. యేసుక్రీస్తు అపోస్తులుడైన పేతురు, తండ్రి అయిన దేవుని భవిష్యత్తు జ్ఞానమును బట్టి ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకు, యేసుక్రీస్తు రక్తం వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి, అనగా పొంతు, గలతియా, కపదొకియా, ఆసియా, బిథునియా అను దేశముల యందు చెదరిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి రాయినది. మీకు కృపయు సమాధానమును విస్తరిల్లును గాక. 3వ వచనం, 4వ వచనం. మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన ఈ నిరీక్షణ మనలను కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియునైన స్వాస్థ్యం మనకు కలుగునట్లు, ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేశాను. 5వ వచనం. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు, విశ్వాసం ద్వారా దేవుని శక్తిని కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. మన స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉంటున్నది. కాబట్టి అది మనం పోగొట్టుకోకూడదు అని చెప్పి లేఖనాలు మనకు హెచ్చరిక చేస్తూ ఉంటున్నాయి. పేతురు 2వ పత్రిక 3వ అధ్యాయము 7వ వచనాన్ని చూద్దాం. పేతురు 2వ పత్రిక 3:7 వచనాన్ని చూద్దాం. 3:7. అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినమున వరకు అగ్ని కొరకు నిలువ చేయబడినవై అదే వాక్యం వలన భద్రము చేయబడి ఉన్నవి. వాక్యం వలన భద్రం చేయబడి ఉన్నవి అనేటటువంటి ప్రతిది మంచిదైనా చెడైనా ఏదైనప్పటికీ కూడా వాక్యం వలన భద్రం చేయబడి ఉన్నది. వాక్యం అనేకులకు విస్తరింప చేయబడుతూ ఉన్నది, అనేకులకు చెప్పబడుతూ ఉన్నది. అయినప్పటికీ ఇంకా వారు విననటువంటి వారిగా ఉంటున్నారు. చాలామంది ప్రజలు ఉంటున్నారు. చెప్పడము మాత్రమే మన బాధ్యత అయి ఉంటున్నది. మరి వినడము వినకపోవడము ప్రజల బాధ్యత అయి ఉంటున్నది. విన్నటువంటి వారు పరలోక సంబంధమైనటువంటి భద్రతలో ఉంటారు. విననటువంటి వారు నరకానికి తప్పకుండా వెళ్తారని చెప్పి దేవుని వాక్యం తెలియపరచబడుతూ ఉంటున్నది. యూదాపత్రిక చూద్దాం ప్రియులారా. యూదాపత్రికను చూద్దాం. 6వ వచనాన్ని చూద్దాం. 6వ వచనం. మరియు తమ ప్రధానత్వము నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాశములో ఆయన బంధించి భద్రం చేశాను. 13వ వచనాన్ని చూద్దాం. 13వ వచనాన్ని చూద్దాం. తమ అవమానమును నురుగు వెళ్ళగ్రక్కువారై సముద్రం యొక్క ప్రచండమైన అలలుగాను మార్గము తప్పి తిరుగు చుక్కలుగాను ఉన్నారు. వారి కొరకు గాఢాంధకారము నిరంతరం భద్రము చేయబడి ఉన్నది. మనము దేన్ని భద్రం చేసుకోవాలనుకుంటున్నాం? మరి పేతురు మొదటి పత్రికలో చెప్పబడినట్టుగా
ఒకటో అధ్యాయం 5వ వచనంలో చెప్పబడినట్టుగా పరలోకానికి సంబంధించినటువంటి భద్రత మనం చేసుకుంటున్నామా? గాఢాంధకారమైనటువంటి దాన్ని మనం భద్రం చేసుకుంటున్నామా? నిర్ణయం మనదే. రెండే రెండు దారులు, ఒకటి పరలోకము, ఒకటి నరకం. ఒకటి గాఢాంధకారము, ఒకటి పరలోకం. మనము తీసుకునే నిర్ణయం, మనం ఆలోచన చేసే విధానం, మనము క్రీస్తులో భద్రంగా ఉండకపోవడం వల్ల అపవాది మనల్ని వేసుకొని వెళ్ళిపోతుంది అనేటటువంటిది గమనించాలి. కాబట్టి వాక్యాన్ని వింటున్నటువంటి ప్రియులారా, మనము వాక్యాన్ని బోధించుకుంటున్నాము, నెమరేసుకుంటున్నాము, చదువుకుంటున్నాము. మీకు కూడా మాకు తోచిన కొలది మీ ముందు ప్రదర్శిస్తూ ఉంటున్నాం వాక్యాన్ని. ఎందుకు అని అంటే, ఇది ఒకరిని ఒకరు క్రైస్తవులు అనబడినటువంటి వారం పురికొల్పబడి మరి నరకానికి ఎవరు కూడా పోకూడదు, పరలోకానికి చేరాల్సినటువంటి మార్గాన్ని మనం తప్పిపోకూడదు. క్రీస్తులో భద్రత ఉంది, ఆ భద్రతను మనము విడిచిపెట్టకూడదు అని చెప్పి దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. దయచేసి కళ్ళు మూసుకుంటే చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి వందనాలు నాయనా. పరలోక సంబంధమైనటువంటి భద్రతను మేము వదిలిపోకుండా దయతో వచ్చే ప్రతి ఆటంకం, శోధన నుంచి తప్పించి మీ రెక్కల కింద భద్రతపరిచి నాయనా మాకు పరలోక సంబంధమైనటువంటి భద్రతను మాకు కలిగించమని, క్రీస్తులో మేము నిత్యము భద్రంగా ఉండులాగున సహాయం చేయమని ఈ మనవులు మీ కుమారుడు, మా ప్రాణరక్షకుడు నజరేయుడైన యేసు క్రీస్తు నామములో బ్రతిమాలి అడిగి వేడుకొని ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు ప్రభునామం.